స్క్రీన్ పైన ఉన్నాయి ఈ రోజున్న డే స్పెషల్స్. ఇందులో ఇంపార్టెంట్ డే స్పెషల్స్ ఏమన్నాయో చూద్దాం రండి. బ్లాక్ సండే 1935 ఏప్రిల్ 14న అమెరికాలో ఎర్లీ మార్నింగ్ డార్క్గా మారిపోయింది. దీనికి రీజన్ అక్కడ వచ్చిన సుడిగాలుల వల్ల అక్కడున్న చెట్లు, ఇల్లులు, షాపులు అన్నీ ఎగిరిపోయినాయి. ఇది అమెరికా హిస్టరీలోనే ది బిగ్గెస్ట్ డిజాస్టర్గా మారింది. దీన్ని బేస్ చేసుకుని 1977లో ది బ్లాక్ సండే అనే ఒక ఫిలిం కూడా తీశారు. మన తెలుగు స్టేట్స్లో మనం ఉగాది ఎలాగైతే సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే ఏప్రిల్ 14న తమిళనాడులో పుత్తండు అనే ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు, కేరళలో విషు అనే ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు, ఒడిశాలో పానా సంక్రాంతి అని సెలబ్రేట్ చేసుకుంటారు, త్రిపురలో బీజు అనే ఫెస్టివల్ ఏప్రిల్ 13th నుంచి ఏప్రిల్ 15th వరకు మనం సంక్రాంతి ఎలాగైతే సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే వీళ్ళు కూడా 3 days సెలబ్రేట్ చేసుకుంటారు. అందులో ఏప్రిల్ 14న వాళ్ళకి మెయిన్ ఫెస్టివల్. ఈరోజు భారతరత్న అయిన డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ యొక్క జయంతి. ఇతను 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లో మహూ అనే విలేజ్లో పుడతారు. ఇతను ఎకనామిక్స్లో మాస్టర్స్ అండ్ పిహెచ్డీని కొలంబియా యూనివర్సిటీలో చేశారు. అలాగే లా ఇన్ ఎకనామిక్స్ని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చేశారు. ఇతనంతా ఎడ్యుకేటెడ్ పర్సన్ మన ఇండియాలో లేరని ఆఫ్టర్ ఫ్రీడమ్ తర్వాత 1947లో ఇతని చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కింద ఇతన్ని చేసి మన ఇండియాకి కాన్స్టిట్యూషన్ రాయమని ఇతను పవర్స్ ఇస్తారు. ఇతను 1950న ఆ కాన్స్టిట్యూషన్ని కంప్లీట్ చేసి మన ఇండియాకి ఇస్తారు. ఇతను 1956లో బుద్ధిజంని ఫాలో అవుతారు. ఈ బుద్ధిజంని ఫాలో అవ్వడానికి మెయిన్ రీజన్ బుద్ధిజంలో నో క్యాస్ట్ డిఫరెన్సెస్. దానివల్ల ఇతను దాన్ని ఫాలో అయ్యి దాంట్లో కూడా బుద్ధిజం మీద బుక్స్ అని రాస్తారు. ఇతను 1956 డిసెంబర్ 6న ఢిల్లీలో చనిపోతారు. ఇతను చనిపోయిన తర్వాత 1990లో మన ఇండియాలో ఉన్న హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన భారతరత్న ఇచ్చి ఇతన్ని గౌరవించారు. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి.